హాయ్ అండి, నమస్తే. నా పేరు సంధ్య. ఇట్స్ మీ శాండీ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కందనకాయ చింత చిగురు కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కందనకాయల్ని రాళ్ళగుండె అని కూడా అంటారు, గిజడ్ అంటారు. మా గుంటూరులో అయితే కందనకాయ అంటామండి. మీ ఊర్లో ఏమంటారో చెప్పండి. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: కందనకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, పసుపు, సాల్టు, కారము, కరివేపాకు, కొత్తిమీరాకు, చింత చిగురు అండి. చింత చిగురు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. దానికి ఉన్న ఆకులకి ఉన్న ఈనెలన్నీ సపరేట్ చేసి ఆకు మాత్రమే పక్కన పెట్టుకోవాలండి. చింత చిగురు అనేది మనకు అన్ని సీజన్లో దొరకదండి. దొరికినప్పుడు మాత్రం మిస్ చేసుకోకుండా అందరూ తింటారని ఆశిస్తున్నానండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. ముందుగా మనం కందనకాయల్ని రెడీ చేసుకుందామండి. కందనకాయల్ని నీట్గా 1-2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. దాని మీద ఎల్లో కలర్ లేయర్ ఉంటుంది లోపల వైపు, అది మనం శుభ్రంగా నీట్గా చేసుకొని వాటిని కట్ చేయటం అన్నది పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం కష్టమండి. అందుకని నేను మీకు చిన్న టిప్ చెప్తానండి. కందనకాయలన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలండి. 5-10 మినిట్స్ బాయిల్ అయితే చక్కగా వాటికి ఉన్న కొవ్వంతా కరిగిపోయి మనకి మంచిగా కందనకాయలు మాత్రమే మిగులుతాయండి. వాటిని మనం సపరేట్ చేసుకొని చాపింగ్ బోర్డు మీద చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే కొంచెం పెద్ద పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు. టేస్ట్లో అయితే ఎటువంటి మార్పు ఉండదండి. ఇలా బాయిల్ చేసి కట్ చేయటం వల్ల కట్ చేసుకోవటం చాలా చాలా సింపుల్ అయిపోతుందండి. మన మెయిన్ ఇంగ్రీడియంట్లోకి వెళ్దామండి. ఒక బౌల్ తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసుకోవాలండి. కొంచెం అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఉంచి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కందనకాయలను యాడ్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. చాప్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలండి. టమాటా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. టమాటాలు మంచిగా కుక్ అయితే గ్రేవీ వస్తుందండి. మంచిగా రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలండి. చిగురు 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. కారం యాడ్ చేసుకోవాలి. కర్రీ అంతా ఒక్కసారి కలయి పెట్టుకొని లిడ్ పెట్టుకొని 2-3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చింది అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చివరగా కరివేపాకు కొంచెం కట్ చేసి వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ స్ప్రింకిల్ చేసుకోవాలండి. చివరగా కొత్తిమీర ఆకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కందనకాయలు చింత చిగురు కర్రీ రెడీ అండి. ఈ రెసిపీ మీరందరూ ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా నా వీడియోస్ అన్నీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.